సరే ఇటు విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. వ్యవసాయం చేసుకుంటానని జెప్పారు. మళ్ళీ బయటకొచ్చి ప్రెస్‌తో అంటే పొలిటికల్ అంశాలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన కోటరీ దాటి బయటకు రావాలి. ఆ కోటరీలో ఉన్న వ్యక్తుల వల్లే ఆయన ఈ విధంగా ఇటువంటి పరిస్థితొచ్చింది ఆయనకు. అది కోటరీ దాటి బయటకు రాకుంటే మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తే ఉండదని జెప్పేసి కామెంట్స్ చేశారు. అండ్ నేను కూడా ఆ కోటరీలో ఉన్నాను. తర్వాత నేను బయటకొచ్చేసానని జెప్పేసి కూడా చెప్తున్నారు. సో, ఎందుకు విజయసాయి రెడ్డి గారి కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చు? అంటే కోటరీలో ఉన్నదెవరు? నిజంగా కోటరీ కంట్రోల్ చేస్తుందా ఆయన్ని? మీరేం చెప్తారు అసలు? ఇప్పుడు కోటరీ కంట్రోల్ చేస్తుందో, కోటరీని ఆయన కంట్రోల్ చేస్తున్నారో అది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహారం. హ్మ్. ఎందుకు అనంటే ఈయన వా- ఆ, చాలా మంది ఆయన మీద చాడీలు చెప్పినారని, హ్మ్. అందువల్లనే జగన్ ఈయనంటే ఆ, ఆ, సరిపడకుండా వచ్చింది. హ్మ్. ఈయన మాట్లాడాలనుకునే ఆయన ముఖం చాటేసినారని బాధపడే వచ్చినానని ఆయనే చెప్పినాడు. హ్మ్. ఇంకా ఇప్పుడు కోటరీ మీద ఆయన చెడగొడుతుంది, ఆయన కోటరీ నుంచి బయట రాకపోతే చెడిపోతాడంటే ఆయన జనాలకు అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ఆయనకు తెలిసిన నగ్న సత్యమేం కాదు. జగన్ మీద అన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా కానీ ఇంత ఘోరంగా ఓడిపోవటానికి కారణం ఏమిటంటే ప్రజలను కలవలేకపోవడము, ప్రజల్లో ఉండే విషయాలను తెలుసుకోకపోవడము తోనే అతను ప్రజా సంబంధాలు తెగిపోవటంతోనే పోయినారు. ఇప్పుడు ఆయన కోటరీలో ఉన్నప్పుడు అది చెప్పిండొచ్చు, లేక చెప్పింటే వినకపోయిండొచ్చు, అది మనకు సంబంధం లేనిది. కాకపోతే అది జరిగిన దానివల్ల నష్టపోయినారనేది అందరికీ తెలుసు. అదే మాటను రిపీట్ చేసినారు ఇప్పుడు. ఓకే. అంటే సార్ రాజకీయ సన్యాసం తీసుకున్నప్పుడు పొలిటికల్‌గా మళ్ళీ మాట్లాడుతున్నారని జెప్పేసి కూడా ఈయన పైన విమర్శలు చేస్తున్నారు. వ్యవసాయం చేసుకుంటారన్నారు. ఎళ్లి చేసేసుకోవచ్చు గదా! మళ్ళీ బయటకొచ్చి పొలిటికల్ అంశాలు మాట్లాడడం ఏంటి? మళ్ళీ బీజేపీ నేతల్ని కలుస్తున్నారు. బీజేపీలో జాయిన్ అయితున్నారేమో విజయసాయి రెడ్డి గారు అంటూ కూడా సెటైర్‌లయితే ఆయన మీద కూడా వస్తున్నాయి సార్. దానికి మీరేం చెప్తారు సార్? రాజకీయముగా నేను ఇంకా ఏ పార్టీలో చేరబోనన్నాడు. రాజకీయాలు మాట్లాడకూడదని ఎక్కడన్నా ఉంటుందా? అది ఎక్కడ ఉండదు. ఒకవేళ ఆయన వేరే పార్టీలో చేరదలుచుకున్నప్పుడు ఆయన ఇష్టం, అది చేరొచ్చు. వద్దన్నదా మాట చెప్పినారు కాబట్టి నువ్వు ఉండకూడదని అంటే అది ఎట్టయితుంది? వేరే నైరాశ్యం వచ్చింది, నేనే రాజకీయాల్లో ఉండను, నేను ఏ పార్టీలో చేరను అని చెప్పినాడు. తర్వాత మనసు మార్చుకోవచ్చు, చేరొచ్చు, దానికి ఇంతేం లేదు కదా. రాజకీయాలు మాట్లాడకూడదని ఎవరు నిషేధించలేము లేదు. సార్ మెయిన్‌గా సార్ అంటే విజయసాయి రెడ్డి చాలా నమ్మకస్తుడుగా ఉన్నారు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తుంటారు. మొత్తం వైఎస్ ఫ్యామిలీకి. ఈ రకంగా బయటకొచ్చేసినప్పుడు కూడా రాజకీయ సన్యాసం తీసుకొని బయటకొచ్చినప్పుడు కూడా జగన్ బాగుండాలి అని చెప్పేసి ఏదో కామెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా విమర్శలు చేస్తున్నారు. అంటే ఎక్కడ చెడింది వీళ్ళకి? మీరేం చెప్తారు? చెప్పినాం కదా, గతంలోనే చెప్పినాము. ఆయన సరిపోకనే వచ్చినాడు, అతన్ని పట్టించుకోవడం లేదని, అతను చెప్పినా వినటం లేదని, అతన్ని దూరం పెట్టినాడని బాధపడి వచ్చినానని చెప్పినాడు కదా పత్రికల్లో. ఆయన స్టేట్మెంట్ ఇచ్చినారు కదా. ఏముంది దాంట్లో? కొత్తదనం ఏముంది ఏంట? సరిపోకనే వచ్చినాడు అంట. ఆయన పలకరించడం లేదు. పలకరించినప్పుడు ఎందుకు అని దాటుకొని వచ్చినాడు. అంటే మెయిన్ గా సార్ బయట ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతుందంటే సజ్జలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఈయనకి ఇంపార్టెన్స్ తగ్గించేశారు అని చెప్పేసి. అది ఆ ప్రశ్న రాలేదు. సజ్జలు అనేది రాలేదులేండి. ఆయన దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేసినా కానీ మొహం చాటేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని దూరం పెట్టినారనే వచ్చినానని చెప్పినారండి. మళ్ళీ కొత్తదనం ఏం లేదు. అతనే ఒప్పుకున్నాడు, స్టేట్మెంట్ లోనే చెప్పినాడు. ఓకే సార్, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ క్వార్టర్‌లోనే ఉన్నారా? చూస్తే బయట కూడా పొలిటికల్ అంశాలు పెద్దగా అంటే వాళ్ళ నేతలు అరెస్ట్ అయినప్పుడు బయటకు రావడం తప్పితే ఇంకే అంశాలు కూడా పట్టించుకోనట్టుగానే ఉన్నట్టుగా కూడా ఆయన మీద కూడా విమర్శలు వస్తున్నాయి. వాళ్ళే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కూడా అంటున్నారు. మరి ఇంకా అదే స్వభావం ఉందా ఆయనకి? మీరేం చెప్తారు? మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు వాళ్ళు. మంచో చెడో వాళ్ళు 10 మందిని కూర్చోబెట్టుకొని కలుస్తున్నారు. ఆయన మొదట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంతే ఉన్నాడు. ఆయన 10 మందితో మాట్లాడడము, ఏదో ఆయనకు వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఏదన్నా వాళ్ళ కార్యకర్తలు జరిగినప్పుడు అటువంటి విషయాలను చేస్తున్నారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావాలంటే కనీసం ప్రభుత్వం 1 సంవత్సరం పాటు నడవాలా, వైఫల్యాలు కనపడాలా, కనపడినప్పుడు మాట్లాడాల్సింది. ఊరికొచ్చి ఇప్పుడు ప్రజల్లోకి తిరిగి ఏం చేస్తారు? ఓకే. అంటే సార్ ఇప్పుడు ఇప్పటి వరకు అయితే చాలా మంది నేతలు వైసీపీ నుంచి వెళ్ళిపోవడం చూస్తున్నాం. చాలా మంది ఇంపార్టెంట్ జగన్‌కి ముఖ్యమైన నేతలు వెళ్ళిపోయారు. ఇంకొంతమంది కూడా వెళ్ళిపోయారు. ఈ రకంగా
అంటే ఆగట్లేదు ఎక్కడ కూడా. మరి ఈయన కూడా కంట్రోల్ చేయట్లేదా? మరి పోతే పోని అని చెప్పేసి వదిలేస్తున్నారా? మరి కొత్తగా మళ్ళీ నేతల్ని పుట్టిస్తారా? ఏం చేసే అవకాశం ఉంది అంటే